రాజుకి షాపింగ్ మాల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ప్రక్కన వివి మహల్ దగ్గర తిరుపతి ఆంధ్రప్రదేశ్. కారు ప్రమాద ఘటనలో 9 మంది మృతి చెందినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అదుపు తప్పినటువంటి కారు ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి బావిలో పడి ఆ బావిలోనే కారుతో సహా కారులో ఉన్నటువంటి 9 మంది కుటుంబ సభ్యులు ఎట్ ఏ టైం మరణించడం అనేది తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో చోటు చేసుకుంది ప్రమాదం. శుక్రవారం రాత్రి జరిగినటువంటి ఈ ఘటన పట్ల ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించడం జరిగింది. ఈ విషాద ఘటన పట్ల సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఎందుకంటే రోడ్ల పక్కన ప్రజలు తిరిగేటువంటి ప్రాంతంలో బావులు ఎలా ఉన్నాయనేటువంటి దానిపైన ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. వాటి వద్ద రక్షణ చర్యలపైన కూడా తనిఖీలు నిర్వహించాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారం రాత్రి దిండోరి పట్టణంలోని శివాజీ నగర్ ప్రాంతంలో ఒక విందుకు హాజరై సునీల్ దత్ దుర్గండే అనేటువంటి ఒక వ్యక్తి తన కుటుంబంతో సహా ఈ కారులో రివర్స్ అంటే ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఆ యొక్క విందు అయిపోయిన తర్వాత ఈ నేపథ్యంలోనే వారు ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం వద్దకు రాగానే కారు అదుపు తప్పింది. అదుపు తప్పినా కూడా అక్కడ సైడ్కు ఉన్నటువంటి చెట్లు లేకుంటే పోల్స్ ఇంకేదైనా ఢీకొట్టినా కూడా ఇంతమంది మరణించి ఉండేవారు కాదు. కానీ అదుపు తప్పినటువంటి ఆ ప్రాంతంలో కారు పక్కనే వెంటనే ఒక భారీ పెద్దగా ఉన్నటువంటి ఒక బావి ఉంది. దానికి పూర్తిగా సైడ్స్ అన్ని కూడా క్లోజ్గా ఉండేటువంటి పరిస్థితి లేదు. దీంతో అదుపు తప్పినటువంటి ఆ కారు నేరుగా ఆ బావి లోపలికి దూసుకువెళ్ళింది. దాంట్లో భారీగా నీళ్లు కూడా ఉండడంతో వెంటనే ఆ కారు బావిలో పడడంతో కారులో ఉన్నటువంటి 9 మంది కుటుంబ సభ్యులందరూ కూడా దాంట్లో పడిపోయిన తర్వాత బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో దాంట్లో మునిగి చనిపోయినటువంటి భీకరమైనటువంటి దృశ్యాలు అక్కడ కనిపించాయి. ఇక ఈ వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే బావిలోకి కారు దూసుకువెళ్ళిన తర్వాత వెంటనే స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్నారు పోలీసులు. 2 క్రేన్లు గజ ఈతగాలతో నైటే సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కారును అందులో ఉన్నటువంటి వారిని వెలికి తీశారు. సునీల్ దుర్గండేతో పాటుగా ఆయన భార్య రేష్మ, అదేవిధంగా ఆశా సునీల్ దుర్గండే ఆయనతో పాటుగా 11 ఏళ్ల బాలుడు, అలాగే 7 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసు ఉన్నటువంటి మరొక 5 అమ్మాయిలు ఈ యొక్క ప్రమాదంలో దారుణంగా మృతి చెందినట్లుగా గుర్తించారు వెలికి తీసిన తర్వాత. దీంతో ఒక పెను విషాదంగా మారింది ఈ యొక్క ప్రమాదం. అది బావిలో పడకుండా ఉండి బయట ఇంకెక్క దేన్ని డ్యాష్ ఇచ్చినా కూడా ఇంతమంది మృతి చెందేటువంటి అవకాశం ఉండేది కాదు. మొత్తం కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు చెదిరిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కేవలం ఆ రోడ్డు పక్కన ఇంత పెద్ద బావి నిర్మించి ఉండడం, దానికి చుట్టుపక్కల కూడా ఎలాంటి ప్రహారీ గోడలు పెద్ద ఎత్తున లేకుండా ఉండడం, రాత్రి సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులకు ఇక్కడ బావి ఉంది అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా గుర్తించలేనటువంటి పరిస్థితులు ఉండడం, ఇవన్నీ కారణంగా ఆ యొక్క కారు కూడా డ్రైవర్కి అదే టైంలో అక్కడ అదుపు తప్పి దాంట్లోకి దూసుకు వెళ్ళడం, ఇలాంటి కారణాల చేత ఈ యొక్క భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదేమైనా కూడా దీనికి తాలూకు దృశ్యాలైతే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కన్నీటి పర్యాంతం చేసేసాయి. వారందరినీ కూడా వెలికి తీసేటువంటి ప్రాసెస్లో అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బావి దగ్గరికి వచ్చి వందల సంఖ్యలో గుమిగూడి అయ్యో పాపం అంటూ కూడా విలపించినటువంటి దృశ్యాలు కూడా అక్కడ కనిపించాయి. కుటుంబమే మొత్తం ఒక ప్రమాదంలో ఛిద్రమైపోయినటువంటి ఈ దృశ్యాలు అక్కడ ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తూనే మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది. అక్కడ ఆ మృతదేహాలను లేకుంటే ఆ కారును బావిలో నుంచి వెలికి తీస్తున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి వైరల్ అవుతున్నాయి.